హాయ్ ఫ్రెండ్స్, మహా అవతార్ నరసింహ ట్రైలర్ అయితే వచ్చింది. యానిమేషన్ మూవీ ఇది. సో నాకు చాలా నచ్చింది, మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. సో అందరం కలిసి చూసిద్దాం. పెద్ద వరం. బ్రహ్మచేత సృష్టింపబడనిది ఏదీ లేదు, అన్ని బ్రహ్మదేవుడే కదా సృష్టించేది. సో అలాంటప్పుడు చేత సృష్టింపబడిన దాంతో నా మరణం అనేది అవ్వకూడదు అంటే అసలు ఇంక దేనితో అవ్వడం, ఇంకా దేనితోనూ ఆయన మరణం అనేది అసంభవం అనమాట. సో అదొక పాయింట్. ప్లస్ ఏంటంటే పగటిపూట రాత్రిపూట అవ్వకూడదు, గుమ్మం బయట కానీ లోపల కానీ అవ్వకూడదు. సో ఇలాంటివన్నీ చెప్పారు. ఇలాంటివన్నీ చెప్పి తను ఒక పెద్ద వరాన్నే తీసేసుకున్నారనమాట. ప్రహ్లాదని చూపించడంతో హోప్ అనేది పుట్టిందని అన్నట్టు అనమాట. సో చాలా బాగుంది. ఎంత క్యూట్ గా ఉన్నారో ప్రహ్లాద, చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ యొక్క ఫేస్ కానీ చాలా బాగా డిజైన్ చేశారు. మాత్రమే రావాలి, నిండు మనసులో ఆయన శరణాగతిని కోరాలి. నామం మాత్రమే అందరికీ ముక్తి ఇస్తుంది. ఇప్పుడు ఏంటంటే హిరణ్యకశిపుడికి చాలా కోపం వచ్చేసింది అనమాట. నా సోదరుని చంపిన వ్యక్తిని, అంటే విష్ణుమూర్తిని ఇలా పూజించడం ఏంటి నా కొడుకు అని కోపం అనమాట ఫుల్గా. సో దానివల్ల ఏంటంటే సొంత కొడుకైనా సరే చంపేయాలి అనంత కోపంతో, అనంత కోపం ఏముంది చంపేయాలని చెప్పి ఇంక చెప్పేశారు అంతే. సో అలా చెప్పినప్పుడు వెన్ డివోషనల్ ఈజ్ ఛాలెంజ్డ్, భక్తి అనేది ఇప్పుడు ఛాలెంజ్గా మారినప్పుడు ఏమైంది, దైవానికి ఒక భక్తుడికి సంబంధం ఎలా ఉండిద్ది, దైవం ఎలా కాపాడుకుంటారు అన్న ప్రాసెస్ అనమాట. కొంచెం ఎన్ని ట్రయల్స్ వేశారంటే ప్రహ్లాదుని చంపేయడానికి, కానీ అన్నిట్లోనూ హరి కాపాడుతూనే ఉన్నారు ప్రహ్లాదుని. కానీ ఒక సీన్ ఉంది అలా వాటర్లోంచి తీసేది, సూపర్ ఉంది అంతే. విజువల్ అయితే చాలా బాగుంది. చాలా బాగున్నాయి విజువల్స్ అయితే, చాలా అంటే చాలా. ప్రొటెక్షన్ లేయర్ లాగా ఫామ్ చేస్తారు ప్రహ్లాదుడికి, ఏమీ కానివ్వకుండా. హిరణ్యకశిపుడి రాజ్యం అంతా ధ్వంసం అయిపోతుంది. అతని ఫేస్ తో నిర్మించుకున్నారు కదా, ఫేస్ లాగా అంటే రూపంతో. సో అతని ఈగో కానీ ఇదంతా నాశనం అయిపోతుంది అని ఒక సింబాలిక్ గా చూపించడానికి ఆ సీన్ అలా చూపించినట్టు నాకు అనిపించింది. సో అతన్నే అతను సెల్ఫ్ అని అనుకుంటారు కదా, చాలా సెల్ఫ్గా నేనే అంత అనుకుంటారు. సో ఎప్పుడైతే మహా అవతార్ నరసింహ అవతరించారో దాంతోపాటు అతని అహంకారం కానీ ఇదంతా నాశనం అయిపోయింది అన్నట్టు ఆ యొక్క రూపం అనేది అలా కొలాప్స్ అయిపోతుంటే 25th జూలై. ట్రైలర్ అయితే చాలా బాగుంది. మహా అవతార్ నరసింహ అవతారం ఎత్తడానికి గల కారణం ఏంటి, అసలు హిరణ్యకశిపుడు వరం తీసుకున్న దగ్గర నుంచి అతన్ని చంపేంత వరకు ఏం జరిగింది, నరసింహ అవతారం అనేది ఎందుకు ఎత్తారు ఏంటి అనేది మనకి మొత్తం స్టోరీ అనమాట. మొత్తం సీడ్ నుంచి ఏం జరగబోతుంది అనేది చెప్తారు, బీజం నుంచి. ఇంకా ప్రహ్లాదుని భక్తి ఎంత గొప్పది అనేది మనకి తెలిసిద్ది. అలాంటి మూవీస్ కి మనం వెళ్ళినప్పుడు మనకి చాలా రిఫ్రెష్మెంట్ అనిపించింది. ఇంకా చిన్నపిల్లలకైతే మన ట్రెడిషనల్ వాల్యూస్ ఇంకా కల్చరల్ వాల్యూస్ అనేవి తెలుస్తాయి వాళ్ళకి. ఎందుకంటే యానిమేషన్ మూవీస్ ని ఎక్కువ చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ మంచిగా. పైగా యానిమేషన్ కూడా చాలా బాగుంది. నాకైతే యానిమేషన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. నా అలాగే ఎవరికైనా యానిమేషన్ మూవీస్ ఇష్టం అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏ యానిమేషన్ మూవీ ఇష్టమో కూడా కామెంట్ చేయండి. చిన్నపిల్లలతో ఫ్యామిలీతో మంచిగా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు మూవీని అయితే. ఇంకా మా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.